జై భవాని. నా పేరు నవీన్ చంద్ర వంకాల. మీరు చూస్తున్న నా ఛానల్ మై హోమ్ వరల్డ్. ఈరోజు నేను చేయబోయే వీడియో కేవలం మనిషి తత్వం, ఫిలాసఫీలో ఒక భాగమైన ఎథిక్స్ గురించి. ఎథిక్స్ అంటే ఏంటి? విలువలు ఈజ్ ఎ స్టడీ ఆఫ్ మోరల్ ప్రిన్సిపల్స్. నైతిక సూత్రాల గురించి చదివే ఎథిక్స్. ఎందుకు ఎథిక్స్ ఈజ్ ఇంపార్టెంట్? ఎథిక్స్ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ మన లైఫ్లో, మన ప్రొఫెషనల్లో, మన ప్రొఫెషన్లో ఏదో ఒక పాయింట్ దగ్గర వీ లూజ్ ఆల్ ద హోప్. మనకు ఏది రైట్ ఏది రాంగ్ తెలియకపోవచ్చు. వీ హ్యావ్ టు టేక్ ఏ డిసిజన్. ఆ డిసిజన్ మేకింగ్లో ఉన్న పవర్ హై లెవెల్లో ఉన్న ప్రొఫెషనల్స్కి బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఎథిక్స్ ఫాలో అవుతారు. మోరల్ ప్రిన్సిపల్స్, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ద కాన్సిక్వెన్సెస్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఫర్ ద డిసిజన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎట్ దట్ మూమెంట్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆర్ రాంగ్ అనేది ఎలా తెలుస్తుంది? నీకు తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్లో నీకు తెలుస్తుంది. నువ్వు ఆ పాయింట్ని పట్టుకొని నువ్వు బయటికి రాగలగాలి. అది ఎటు వెళ్తుంది? హ్యూమన్ బిహేవియర్ అంటే మనిషి తత్వం గురించి. అండ్ డిసిజన్ మేకింగ్, ఎలా చూస్ చేసుకోవాలి, ఏం చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హయ్యర్ అఫీషియల్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అనుకోండి. తను ఏం చేస్తాడు? విపత్తు కాలంలో ఫ్లడ్సే కావచ్చు, ఎర్త్క్వేకే కావచ్చు, భారీ పంట నష్టం జరగవచ్చు. ఇలాంటి దాంట్లో, ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఒక డిసిషన్ తీసుకోవాలి అనేది హీ హ్యాస్ టు టేక్ ద డిసిజన్. తను తన సబార్డినేట్స్ని కన్సల్ట్ అవ్వచ్చు, ఎలా అయినా చేయొచ్చు, బట్ హీ హ్యాస్ టు టేక్ ద డిసిజన్. ఆ డిసిజన్ని ఎలా చూస్ చేసుకోవాలి అనేది వీ హ్యావ్ టు నో అండి. దాట్ ఈస్ ఎ స్టడీ. దట్ స్టడీ ఈస్ కాల్డ్ ఎథిక్స్. వేర్ డస్ ఇస్ ఎథిక్స్ ఎక్కడ అప్లై చేస్తారు? పర్సనల్ ఎథిక్స్ కానీ, ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ, ఇలాంటి ప్లేసెస్లో వాటిని వాడతారు. ఇండివిజువల్ బిహేవియర్, దట్ ఈస్ పర్సనల్ ఎథిక్స్ అంటే ఇండివిజువల్ బిహేవియర్. దాంట్లో మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన ఈ 3 ప్రశ్నలు చూడండి. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఐ వాంట్ టు బి? నేను ఎలా అంటే, నేను చెప్పేది ఓన్లీ పర్సనల్ ఎథిక్స్ గురించి కాబట్టి ప్రొఫెషనల్ ఎథిక్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. పర్సనల్ ఎథిక్స్ అంటే నీకు నువ్వు సెల్ఫ్ రైచియస్గా, నీకు నువ్వు ఆనెస్ట్గా, నీకు నువ్వు కంపాషనేట్గా, కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటే యూ ఆస్క్ దీస్ 3 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ నీకు మీ సొంత మనసుకి, మీ మనసులో మీకు ఇవి కరెక్ట్ అనిపిస్తున్నాయా, కరెక్ట్గా ఉన్నానా అనేది మీకు తెలుస్తుంది. ఆ చిన్న పాయింట్ని పట్టుకోండి. మీ గ్రోత్, మీ అంతటా మీరే గ్రో అవుతారు. మీరే సెల్ఫ్ మోటివేట్ అవుతారు. చాలా మందికి సెల్ఫ్ మోటివేషన్ ఎలా అవ్వాలి? మనం చాలా వీడియోస్ చూస్తాం యూట్యూబ్లో కానీ, పేపర్లో ఆర్టికల్స్ చదువుతాం, మనం మోటివేట్ అవుతాం. బట్ దాట్ మోటివేషన్ ఈస్ ఫర్ ఎ స్మాల్ టైం. చాలా తక్కువ టైం వరకు ఉంటుంది. ఆఫ్టర్ దాట్ సెషన్ కంప్లీట్స్, మనకు మళ్ళీ డోపమైన్ తగ్గిన తర్వాత వి లుక్ ఫర్ అనదర్ మోటివేషన్. మోటివేషన్ ఈజ్ లైక్ అన్ అడిక్షన్. బట్ సెల్ఫ్ మోటివేషన్ ఇట్స్ చాలా కష్టం. బట్ దాని మీదే మనం డిపెండ్ అవ్వాలి. దానికోసం మనని మనం అడగాల్సిన 3 ప్రశ్నలు. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఐ వాంట్ టు బి? నేను ఎలాంటి ఒక మనిషిని అవ్వాలనుకుంటున్నాను? సొసైటీలో నలుగురు మధ్యలో నేను ఎలాంటి ఒక మనిషిలాగా బతకాలనుకుంటున్నాను అనేది ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగండి. దానికి ఏం ఆన్సర్ వస్తుందో పేపర్ మీద రాసుకోండి, దాన్ని అనలైజ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ వాంట్ టు బి. సెకండ్ వన్, ఎవరు లేనప్పుడు, మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేసుకోండి. లైక్ లార్డ్ శివ సేస్, యూ బీ ద అబ్జర్వర్ అండ్ ద అబ్జర్వెంట్. నువ్వు ఎలా నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ఎలా చేస్తున్నావు, ఏం మిస్టేక్ చేస్తున్నావు, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నావు, ఎక్కడ ఆగమవుతున్నావు, ఎక్కడ కూల్గా ఉంటున్నావు. అండ్ లాస్ట్ క్వశ్చన్, హౌ టు ట్రీట్ అదర్స్. ఇలాంటి సిచ్యువేషన్లో మీ తోటి వారితో ఎలాంటి బిహేవియర్లో ఉంటున్నావు, అది ఎక్కడ మార్చుకోవాలి, నువ్వు ఎక్కడ మార్చుకోవాలి. కష్టపడండి, మార్చుకోండి. మిమ్మల్ని మీలో మీరు ఎవాల్వ్ అవుతూ రండి. దిస్ ఈజ్ అబౌట్ పర్సనల్ ఎథిక్స్. దీంట్లో మన పర్సనల్గా మనకు ఉండాల్సిన కొన్ని విలువలు ఏంటి? ఆనెస్టీ అంటే నిజాయితీగా ఉండడం, ఇంటిగ్రిటీ నిబద్ధతగా ఉండడం. గొప్ప గొప్ప పర్సనాలిటీస్ అందరూ కష్టంతో వీటిని సాధించిన వాళ్ళే. బాధ్యతతో ఉండడం, మర్యాదతో ఉండడం, నిష్పక్షపాతంగా ఉండడం, ఫెయిర్గా ఉండడం, కరుణతో ఉండడం, ఎదుటి వాళ్ళ మీద జాలితో ఉండడం, ఒక పట్టుదలతో ఉండడం. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నేను ఇంకా ముందుకు వెళ్తాను, ఇక్కడ నిలబడతాను, వెనకడుగు మాత్రం వేయను అనే ఒక పట్టుదలతో ఉండడం. ఇవన్నీ మనం
మన లైఫ్లో పాటించినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది తెలుసా? రిజల్ట్ వచ్చేసి గొప్ప నమ్మకం ఉంటుంది. ఎనలేని నమ్మకంతో మీరు ముందుకెళ్తారు. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం పెంపొందుతుంది. అండ్ కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం లేక స్వాభిమానంతో మీరు ముందుకెళ్తారు. ఈ కన్సిస్టెన్సీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ గ్రేటర్ ట్రస్ట్ అనేది మీకు రిజల్ట్గా వస్తుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ పర్సనల్ ఎథిక్స్ అండి. ప్రొఫెషనల్ ఎథిక్స్ కూడా ఉన్నాయి, దాని గురించి ఐ గివ్ సమ్ పాయింట్స్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ సెషన్, నెక్స్ట్ క్లాస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో బాగా అనిపిస్తే షేర్ చేయండి, మీరు కూడా ఫాలో అవ్వండి ఎథిక్స్. అండ్ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. పీస్.